చలో వాక్యంలోకి వెళ్దాం. ఎవరైనా ఒకరు బైబిల్ చదవండి. నేను వాక్యం చెప్పినప్పుడు. మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. డేవిడ్ ఎవరో ఒకరు బైబిల్ చదవండి. మత్తయి ఆయన ఎరికో లూకా పట్టణమునకు సువార్త ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. ఒక జనసమూహము గుడ్డివాడు ఉన్నాడంట. దాటిపోవచ్చును. ఒక నిమిషం. ఒక గుడ్డివాడు ఉన్నాడు. గుడ్డివాడు ఏం చేస్తాడంటే భిక్షం అడుగుతా ఉన్నాడు అంట. అయితే అక్కడ ఒక జన సమూహం ఆ గుడ్డివాడి ఎదురుగా వెళ్తా ఉంది. ఆ జన సమూహము ఎవరిని వెంబడిస్తా ఉన్నదంటే యేసయ్యను వెంబడిస్తా ఉన్నది. చదువు. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు చప్పుడు విన్నాడంట. నజరేయుడైన ఏం చేసిండంట? చప్పుడు విన్నాడంట. సౌండ్ విన్నాడు. చాలా మంది జనులు వెళ్తా ఉన్నారు. ఇంతమంది నడుచుకుంటూ గోల చేసుకుంటూ వెళ్తా ఉన్నారు కదా, ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, నజరేయుడైన యేసు ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాడు అని చెప్పారట. చదవండి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకున్న ఏం కేకలు వేసిండంట? దావీదు కుమారుడా నన్ను మరణించడానికి కేకలు వేసిండంట. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఒకటి విన్నాడు. యేసయ్య అక్కడ ఉన్నటువంటి జనులు అక్కడ నడిచినప్పుడు, అక్కడ వెళ్ళినప్పుడు గుడ్డి వాళ్ళని చూపు పొందించి గుడ్డి వాళ్ళని స్వస్థపరచడము, కుంటి వాళ్ళని స్వస్థపరచడం, వీళ్ళందరినీ స్వస్థపరచడం అనేది విన్నాడు అన్న ఆ గుడ్డివాడు విని యేసయ్య ఇంతవరకు నాకు కలవలేదు, నేను చూడలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాడు. అయితే ఆ గుడ్డివాడు ఎదురుగానే అతడు యేసయ్య వెళ్తా ఉన్నాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి శబ్దం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినారనంట ఇట్లా అని చెప్పేసి యేసయ్య అన్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, అంటే దావీదు కుమారుడు నన్ను స్వస్థపరచు, నేను గుడ్డివాడు, నా గుడ్డివాడు కళ్ళు లేనందుకు నేను ఏ పని చేసుకోలేకపోతున్నా, నేను డబ్బులు సంపాదించుకోలేకపోతున్నా, అందుకు నేను భిక్షం అడుగుకుంటా ఉన్నా, నాకు చూపు దయచేసి ఉన్న ఎడల, నాకు చూపు ఉన్న ఎడల అందరిలా నేను కూడా పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటా, నేను కూడా పని చేసుకుంటాను, ఇట్లా భిక్షం అడిగేటువంటి స్థితి నాకు, నన్ను కరుణించు. అందరినీ అడిగే కరుణ వేరు. ఇప్పుడు బిచ్చగాడు మనము రోడ్డు మీద వెళ్ళినప్పుడు, లేకపోతే సిగ్నల్స్ దగ్గర అక్కడ ఇక్కడ చూసినప్పుడు కొంతమంది బెగ్గర్స్ వస్తారు. వాళ్ళు కూడా మనల్ని కొంచెం కరుణించు, ఆ మాట మాట్లాడకపోయినా కూడా మాకు కొంచెం ఏదైనా ఇవ్వండి, మాకు ఆకలిగా ఉంది, లేకపోతే డబ్బు ఇవ్వండి, ఏదో ఒకటి అడుగుతారు. అంటే వాళ్ళు కూడా మనల్ని ఏమని కరుణించమని అడుగుతా ఉన్నారు అని అంటే మన దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంతమంది ఆహారం ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ కరుణ ఏంటిది అని అంటే డబ్బు, కొంతమందికి ఆహారం. హల్లెలూయా. సో ఆ గుడ్డివాడు ఆ ఊర్లో ఉన్నటువంటి చాలా మందిని కరుణించమని అడిగి ఉండొచ్చు. ఏమని? డబ్బులు ఇవ్వమని, లేకపోతే కొంచెం అన్నం పెట్టమని, కొంచెం ఆహారం ఇవ్వమని, కొంచెం దాహం నక్కిమ్మని, అందరిని కూడా కరుణించమని అడిగి ఉండొచ్చు. కానీ యేసే కనబడినప్పుడు, యేసే దొరికినప్పుడు అతడు ఏమడుగుతాడు? నన్ను కరుణించు అంటే ఏంటిదంటే నాకు చూపును దయచేయి. హల్లెలూయా. సో నేనేం చెప్తా ఉన్నానంటే, మనము మనుషుల్ని అడిగినప్పుడు ఒకటేలాగా, దేవుని అడిగినప్పుడు ఒకటేలాగా ఉండొద్దు. మనం మనుషుల్ని అడిగినప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా అడుగుతాం. వాళ్ళు ఎంత చేయగలుగుతారో దాని ప్రకారంగా మనం అడుగుతాం. అదే దేవుని విషయంలోకి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే, అది నార్మల్ గా ఉండొద్దు, మనుషుల రీతిగా ఉండొద్దు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి ఒక చిన్న తలనొప్పి, చిన్న కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే ప్రార్థన చేసుకోవడం అలవాటు. దేవుని ప్రభువా నన్ను స్వస్థపరచు అని అడుగుతారు చిన్న హెడేక్. అదే ఒకవేళ పెద్దగా క్యాన్సర్ కానీ, లేకపోతే నడుము విరగడం, లేకపోతే బోన్స్ క్రాక్, పెద్ద వ్యాధి ఏదన్నా వచ్చింది అనుకోండి, అప్పుడు నన్ను స్వస్థపరచు అని అడగడానికి ఇక్కడ గొంత అంటారా? ఎందుకనంటే అంత విశ్వాసం అక్కడ. హల్లెలూయా. చిన్నవనుకో మనం దేవుణ్ణి ఈజీగా అడుగుతాం. అదే పెద్ద విషయాలకు వచ్చేసరికి మనము ఆ విశ్వాసంతో అడగలేం. ఒకవేళ అడిగినప్పుడు కూడా కొన్నిసార్లు మనము నామకార్థంగా అడుగుతాం, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా ఇది, కానీ దేవుని సంపూర్ణంగా నమ్మలేము. హల్లెలూయా. సో ఆ యొక్క గుడ్డివాడు ఏం అడుగుతా ఉన్నాడు అంటే నన్ను కరుణించు, అంటే ఏంటిదంటే నాకు చూపును దయచేయి. చదవండి సిస్టర్. ఊరుకుండమని ముందుకు నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని, ఏం చేసినారనంటే వాళ్ళు నడుస్తున్న వాళ్ళు ఏం చేసినారంటే, ఊరుకో, నువ్వు సైలెంట్ గా ఉండు, ఎందుకు అరుస్తా ఉన్నావు? ఇప్పుడు అతడు ఏమంటాడు? దావీదు కుమారుడు అని కేకలు వేస్తా ఉన్నాడు, గట్టిగా అరుస్తా ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య ఎక్కడున్నాడో, ఎంత దూరంలో ఉన్నాడో ఆ గుడ్డివాడికి చూపలేదు కదా, తెలియదు. అందుకోసం
గట్టిగా అరుస్తా ఉన్నాడు. సో ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, నోరు మూసుకొని ఉండు, సైలెంట్ గా ఉండు అని చెప్పేసి వాళ్ళు అరుస్తా ఉన్నారు అనమాట అతని మీద. అంటే అతనికి ఏమొచ్చింది, ఏసైని కలవాలనుకున్నప్పుడు, ఏసైతో మాట్లాడాలనుకున్నప్పుడు, ఏసైని స్వస్థపరచని అడగాలనుకున్నప్పుడు అతనికి ఏమొచ్చింది అంటే ఒక ఆటంకం మనుషులను బట్టి. ఏమంటా ఉన్నారు వాళ్ళు, సైలెంట్ గా ఉండు, ఎందుకు అరుస్తాను, ఊరుకో, తిడుతా ఉన్నారు అంట. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు దేవుని కోసం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, దేవుని కోసం నిలబడాలనుకున్నప్పుడు, దేవునికి సువార్త చేయాలనుకున్నప్పుడు, ఏదో ఒకటి చేయాలన్న ఆశతో మనం ఉన్నప్పుడు, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని అడ్డగించవచ్చు. లేకపోతే మన స్నేహితులు అడ్డగించవచ్చు, ఆపొచ్చు. లేదు అది ఎందుకు చేస్తావు నువ్వు, నువ్వు ఊరుకో, నీ పని నువ్వు చేసుకో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ పనిలో నువ్వు ఉండు, దేవుని పని ఎందుకు నీకు, చర్చికి వెళ్ళడం ఎందుకు, ప్రార్థన ఎందుకు, అవన్నీ ఎందుకు అని కొన్నిసార్లు కొంతమంది ఆటంకపరుస్తారు. హల్లెలూయా. సో ఈ గుడ్డివాడికి చూపు లేదు గాని వీళ్ళు ఏమంటున్నాడు, దావీదు కుమారుడు అని పిలుస్తా ఉంటే యేసయ్యని ఆటంకపరుస్తా ఉన్నారంట. సో మనకి కొన్నిసార్లు దేవుని విషయంలో, మనం సంఘానికి వెళ్ళే విషయంలో, చర్చికి వెళ్తా అంటే కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. భర్త వద్దంటుండొచ్చు. పిల్లలే ఎందుకు అంతగనం అని అంటుండొచ్చు. హల్లెలూయా. చాలా ఆటంకాలు రావచ్చు. కానీ ఇతనికి కూడా ఒక ఆటంకం వచ్చింది. కానీ ఇతడు ఏం చేసినాడో చూద్దాం. చదవండి. వాడు మరి ఎక్కువగా వాడు దావీదు ఏం కుమారుడా, చేసిండంటే నన్ను మ కరుణించమని కేకలు ఆ! వేసెను. ఏం చేసిండంట, ఊరుకో నువ్వు నోరు మూసుకోండి, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు అతను ఏం చేసిండంట, మరీ ఎక్కువగా అరిచిండంట. ఇప్పుడు జనరల్‌గా మనము ఏదన్నా చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆ పనిలో మనల్ని అడ్డగించినప్పుడు, తిట్టినప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం సౌండ్ లో చేస్తాం. లేకపోతే ఆగిపోతాం కొంచెం భయపడి. కానీ ఈ గుడ్డివాడిని ఆపినప్పుడు అతను ఏం చేసిండంట, మరీ ఎక్కువగా అరిసిండంట. హల్లెలూయా. సో, నీ యొక్క కష్టంలో, నీ యొక్క సమస్యలు, నీ యొక్క ఇబ్బందులు నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండా, నేను ప్రార్థన చేయకుండా ఆపినప్పుడు నువ్వేం చేయాలంటే మరి ఎక్కువగా చేయాలి. లేదు నాకు వీళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు అడ్డంగా ఉన్నారు, వీళ్ళు నన్ను స్టాప్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను స్టాప్ చేస్తున్నారు. నేను ప్రార్థన చేయడానికి నాకు సమయం ఉండట్లేదు. ప్రార్థన చేయడానికి నాకు స్థలము లేదు. చర్చికి వెళ్ళడానికి నాకు ఎవరు గూడా సహకరించట్లే. దొంగతనంగా నేను వాక్యం వినాల్సొస్తుంది. వాక్యం వింటూ ఇంట్లో తిడతారేమో. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సేవ చేయాలని చాలా మందికుంటది. నేనిప్పుడు సేవ చేస్తే మా ఇంట్లో వాళ్ళేమంటారు? ఎందుకైనా నేను ఇంతగానం పెట్టి చదివించింది అని అంటారేమో. హల్లెలూయా. చాలా అనేక విషయాల్లో దేవుని విషయంకొచ్చినప్పుడు అనేక సంగతులలో, అనేక విషయంలో నీకు అడ్డంకులు రావచ్చు. అప్పుడు నువ్వేం చేయాలనంటే ఆగిపోవద్దు. గుడ్డివాడు ఏం చేసిండంటే మరీ ఎక్కువగా ఎట్లయితే కేకలు వేసిండో, నువ్వు మరీ ఎక్కువగా దేవుని కోసం ఆ పని చేయాలి. నీ ప్రార్థనకి ఎవరన్నా ఆటంకం పడినారు అని అనుకో, లేకపోతే నీ మనసు నీకే ప్రార్థనకి ఆటంకపరిచిందనుకో, నీకు ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు ఒకరోజు. చేయబుద్ధి అవ్వట్లేదు కదా! రేపు చేద్దాంలే అని అనుకోవద్దు. నువ్వు ఇంకా ఎక్కువ చేయాల. వాక్యం వినబుద్ధి అవ్వట్లేదా? అప్పుడు అబ్బా! నేను రేపటి నుంచి వింటలే అనుకోద్దు. మరీ ఎక్కువసేపు ధ్యానించాల. నువ్వు ఎప్పుడైతే ఒకటి నిన్ను నీ యొక్క మనస్సు నిన్ను ఆపుతుందని గాని, నీ యొక్క హృదయము బాలేదు, నీ మూడ్ బాలేదని నిన్ను నువ్వు ఆపుకున్నట్లయితే అది చాలా తప్పు. ఎప్పుడు కూడా దేవుని విషయంలో నిన్ను నువ్వు ఆపుకోవద్దు. ఏ మనిషిని బట్టి కూడా నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలి నువ్వు, మరి ఎక్కువగా చేయాలి. 10 మినిట్స్ అప్పటి వరకు ప్రేయర్ చేస్తున్నావా? ఎక్స్‌టెండ్ 15 మినిట్స్ చెయి, 20 మినిట్స్ చెయి, 30 మినిట్స్ చెయి. వాక్యం ఎప్పుడు ఒక అర్ధగంట మాత్రమే వినే అలవాటు ఉందా? మేక్ ఇట్ 1 అవర్. హల్లెలూయా. సో, దేవుని కోసం నువ్వు ఎప్పుడైనా గూడా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆగిపోవడానికి వీల్లేదు. ఈరోజు ప్రవచన వాక్కు నీకేం చెప్తా ఉన్నా అంటే ఆగిపోవద్దు. ఎటువంటి ఆటంకం వచ్చినా సరే నువ్వు ఆగిపోవద్దు. చదవండి. అంతట యేసు నిలిచి హ్మ్. వానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. రైట్. చూడండి. ఇక్కడ చూడండి. యేసయ్య గూడా చూడండి. మొదట్లోనే ఆ గుడ్డివాడు దావీదు కుమారుడు అని గట్టిగా కేకలు వేసిండు గదా! గట్టిగా కేకలు వేసినప్పుడు యేసయ్యకి వినపడి ఉంటదా లేదా? వినపడి ఉంటది. ఇప్పుడు అక్కడ ఊరుకోమని అరిచినది ఎవరు అనంటే ముందుగా నడుస్తున్న వాళ్ళు. అంటే యేసయ్యతో నడుస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళకి ఎట్లయితే వినబడిందో యేసయ్యకి కూడా ఆ మాట వినబడింది. దావీదు కుమారుడు అని కరుణించమని ముందుగా దేవునికి వినపడ్డది యేసయ్యకి. కానీ యేసయ్య అప్పుడు ఆగలే. రెండవసారి ఎప్పుడైతే మరీ ఎక్కువగా అరిచిండో, కేకలు వేసిండో అప్పుడు ఏం చేసిండంటే యేసయ్య నిలిచి అని ఉంది అక్కడ.
అంటే ఏం చేసిండు అక్కడ? ఆగిండు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. మొదటిసారి ఎందుకు ఆగలేదు? మొదటిసారి విన్నప్పుడు ఎందుకు చూడలేదు? మొదటిసారి ఎందుకు పిలవలేదు? నీకు అనుమానం రావచ్చు. మొదటిసారి ఎందుకు పిలవలేదనంటే, దేవుడు చూస్తా ఉన్నాడు. అతని విశ్వాసంను చూడాలనుకుంటా ఉన్నాడు యేసయ్య. అంటే నేను ఒక్కసారి పిలిచున్నాడు. కొంతమంది ఆటంకపరిచున్నాడు. వీడు ఆగిపోతాడా? మళ్ళా నన్ను పిలుస్తాడా? సో, నీ జీవితంలో కూడా కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటదంటే, దేవుడు కొన్ని సార్లు నిన్ను పరీక్షిస్తాడు. దేవుడు నీ విశ్వాసంని చూడాలనుకుంటాడు. నీ యొక్క విశ్వసనీయతని చూడాలనుకుంటాడు. నువ్వెంత నమ్మకమైన వాడివో, నమ్మకమైన దానివో దేవుడు చూడాలా అనుకుంటాడు. వీళ్ళు ఆగిపోయినారు గదా! వీడేం చేస్తాడో చూద్దాం. ఇంకా విశ్వాసం ఉన్నప్పుడు నాతో ఇంకా నడుస్తాడు గదా! నాకు ఇంకా ప్రార్థన చేస్తాడు గదా! హల్లెలూయా! సో, అక్కడ యేసయ్య గుడ్డివాడు మొదటిసారి పిలిచినప్పుడు యేసయ్య విన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ గుడ్డివాడు పక్కనున్న వాళ్ళు ఊరుకో అని అరిచినప్పటికి కూడా వాళ్ళ మాట వినకుండగా, దావీదు కుమారుడా మళ్ళా నేను కరుణించాను. మళ్ళీ ఎప్పుడైతే కేకలు వేసి ఉన్నాడో, అంటే ఆ గుడ్డివాడికి ఒకటి సంబంధం లేదు. ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఎవరు యేసయ్యని కలుసుకోవాలి. యేసయ్య చేత స్వస్థత పొందుకోవాలి. సింపుల్. అదొక్కటే టార్గెట్ పెట్టుకున్నాడు. ఇంకా ఎవరు ఆపుతున్నారు? ఎంతమంది అరుస్తున్నారు? ఎంతమంది ఊరుకోమని తిడతా ఉన్నారు? హి డిడ్ంట్ కేర్. సో, దేవుని విషయంలో గూడా నిన్ను చాలా మంది అడ్డగించొచ్చు. యూ షుడంట్ కేర్. దేవుడు నిన్నెందుకు పిలిచున్నాడో అది ఇంపార్టెంట్. దేవుడు నిన్నెందుకు వాడుకుంటా అంటున్నాడో అది ఇంపార్టెంట్. నువ్వు దేవునికి దగ్గరవ్వడము ఇంపార్టెంట్. గాడ్స్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్లీ. హల్లెలూయా! ఆ గుడ్డివాడు చాలా ఫోకస్డ్‌గా అతనికి గుడ్డివాడికి చూపు లేదేమో, కానీ విజన్ ఉంది. హి మే బి బ్లైండ్ బట్ హి హాస్ విజన్. తనకేముందంటే దర్శనం ఉంది. హల్లెలూయా! ఎవరికైతే చూపు లేదు, ఎవరికైతే ఆ యొక్క దర్శనం ఉండదో వాళ్ళు ఏమైతారు అనంటే పెరిష్ అయిపోతారు. సో, నీ జీవితంలో కూడా ఒక దర్శనమును కలిగి ఉండాలి. ఒక గురిని నువ్వు కలిగి ఉండాలి. ఆ గుడ్డివాడికి ఒకటే గురి. నేను స్వస్థత పడాలి ఈరోజు. కేంద్రీకరించిండు. ఇంకా ఎవరు ఆపుతున్నారు? ఎవరు తిడుతున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆపుతా ఉన్నారు? నో. అదెవరికి ఏది కేర్ చేయలేదు. ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఆళ్ళు ఆపుతున్నారా? ఇంకా ఎక్కువ అరుస్తున్నారు. ఇంకా దావీదు కుమారుడా ఇంకా కరుణించు. దావీదు కుమారుడా ఇంకా కరుణించు. సో, ఎన్ని సార్లు అతన్ని ఆపితే అన్ని సార్లు గట్టిగా లేస్తున్నావు. సో, నువ్వు ఎన్ని సార్లు మనుషుల చేత అణచబడితే నువ్వు అన్ని సార్లు తిరిగి లేచి అన్ని సార్లు తిరిగి లేచి నిలబడవు. సో, నువ్వు ఈరోజు ఒక దర్శనమును విజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. దర్శనం లేకుండగా కేవలము ఊరికే అలా ఎవ్రీ సండే చర్చికి వెళ్ళేసి అప్పుడప్పుడు ప్రార్థన చేసుకొని పడుకుంటే నీకేం అనిపియదండి. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు మీటింగ్‌లో ఉన్నావు. నా వాక్యం వింటున్నావు. ఈ మీటింగ్‌లో నువ్వు కంటిన్యూ అవుతున్నావు. ఈ యొక్క సదస్సులో, ఈ యొక్క కూడికల్లో నువ్వు అనుదినము గాని మీరు ఎప్పుడెప్పుడు పెట్టుకుంటున్నారు అప్పుడు నువ్వు కూడుకుంటున్నావు అంటే గాడ్ హాస్ సంథింగ్ ఫర్ యూ. అనేక మంది ఉన్నారు రోడ్డు మీద. బయట చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు ఒక్కడివి మాత్రమే ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇంతసేపు టైం పెట్టి మరి నువ్వు వాక్యం వింటున్నావు. ఒక మీటింగ్‌లో నువ్వు కూడుకుంటున్నావు అనంటే గాడ్ హాస్ సంథింగ్ ఫర్ యూ. దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నువ్వు ఆ ప్రణాళికని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి. అదే నీ యొక్క దర్శనం. దట్ హ్యాస్ టు బి యువర్ విజన్. జస్ట్ జనరల్‌గా వెళ్ళిపోతున్నామా, చర్చికి వెళ్తున్నామా, వాక్యం వింటున్నామా అయిపోతుందా? నో. ఒక దర్శనమును కలిగి ఉండు. నీ జీవితంలో ఏదో ఒక దర్శనం. అది నీ జీవితానికి సంబంధించింది కావచ్చు, దేవుని సేవకి సంబంధించింది, దేవునికి బట్టి కావచ్చు, ఏదో ఒకటి. మేక్ ఎ విజన్. ఒక గురిని కలిగి ఉండు. గురి లేనివాడు ఎలా ఉంటాడు అనంటే, ఇప్పుడు ఒక గాలికి ఆకులు అటు ఇటు ఎట్లయితే కొట్టబడతాయో, అట్లా గురి లేనివాడు, ఒక దర్శనం లేనివాడు అలల చేత, గాలి చేత అట్లా కొట్టబడతా ఉంటాడు. అదే గురి, దర్శనము కలిగిన వాడు, వాడి జీవితంలో ఎన్ని బాధలు, మంది వేధిస్తున్నా, ఎంత అప్పులు ఉన్నా, సో నువ్వు ఈరోజు ఒక దర్శనంను కలిగి ఉన్నావు. ఇంతకు ముందు నుంచి ఒక దర్శనంను కలిగి ఉన్నావా? దర్శనంను గట్టిగా పట్టుకో. ఇప్పుడు ఆ గుడ్డివాడు ఒక దర్శనంను కలిగి ఉన్నాడు. నేను
స్వస్థత పొందుకోవాలి ఈరోజు. నేను చూపు పొందాలి ఈరోజు. ఆపడానికి పక్కన మనుషులున్నారు. ఊరుకో నువ్వెందుకు అరుస్తా ఉన్నావు నన్ను? అట్లా నీ దర్శనాన్ని గూడా ఆపడానికి మనుషులుంటారు. ఎందుకు అపవాది మెయిన్ పనేంటిది? దేవుని ప్రణాళికని నీ పట్ల జరిగించకుండా ఆపడమే వాడికి కావాల్సినటువంటి ఇది. సో, నీ దర్శనాన్ని ఆపడానికి ఏ మనుషులన్నా ఉండొచ్చు, ఎటువంటి వాళ్ళన్నా ఉండొచ్చు. అపవాది గూడా ప్రయత్నించొచ్చు. నీకేముండదు తెలుసా? నువ్వు ఎవరిని పట్టించుకోవడానికి వీల్లేదు. దేవుడు నీకేం చెప్తున్నాడో అదే ఫైనల్. నీ దర్శనం ఏం కలిగి ఉన్నావో అదే ఫైనల్. చదవండి సిస్టర్. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను మ్మ్. నీకేమి చేయకొచ్చున్నానని అడగగా వాడు మ్మ్. ప్రభువా చూపు మ్మ్. పొందకొచ్చున్నానని యేసు చూపు మ్మ్. పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఏం చెప్పిండు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి నీకేం చేయాలనుకుంటున్నావు అంటే, నేను చూపు పొందాలనుకున్నాను, గుడ్డివాడిగా ఉన్నా నేను చూడాలనుకుంటున్నా, నాకు చూపు దయచేయని అడిగినప్పుడు అతన్ని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే ఏసే అతని లోపల ఏం వెతుకుతా ఉన్నాడు, ఏం చూస్తా ఉన్నాడు? విశ్వాసం. ఆ గుడ్డివాడి లోపల, చూపు లేని వాడి విషయంలో ఏం వెతుకుతా ఉన్నాడు ఏసయ్య? విశ్వాసం. ఇప్పుడు ఆ చూపు లేనివాడు కళ్ళు లేవు కదా. ఇప్పుడు ఏసయ్య అక్కడ ఎన్నో అద్భుతాలు చేసిండు, ఎన్నో దయ్యంలను వెళ్ళగొట్టి ఎంతో మందిని స్వస్థపరిచిండు, ఎంతో కుష్ఠరోగులని స్వస్థపరిచిండు, ఎన్నో అద్భుత కార్యములు చేసిండు. ఆ గుడ్డివాడికి చూపు లేదు కదా. అంటే ఏసయ్య చేసినటువంటి ఏ కార్యం కూడా అతడు చూడలే. ఇప్పుడు కుష్ఠరోగులు ఉన్నారండి బైబిల్లో. కుష్ఠరోగులు ఏం చేసినారు అని అంటే, ఏసయ్య ఇంకొకరిని స్వస్థపరచడం వాళ్ళు కళ్ళతో చూసినారు. కుంటివాడు ఉన్నారు, కుంటి వాళ్ళు కూడా ఆ ఏసయ్య ఇంకొక అద్భుతం చేయడం వాళ్ళు చూసినారు. కానీ గుడ్డివాడు ఏది చూడలే. ఏసయ్య ఒక అద్భుత కార్యము చేయడము విన్నాడు తప్ప చూడలే కళ్ళతోని. చూపు లేని వాని లోపల ఏసయ్య ఏం వెతుకుతా ఉన్నాడు అంటే విశ్వాసం. ఇప్పుడు నువ్వు ఎంతో మంది క్రైస్తవుల జీవితంలో కావచ్చు, కొంతమంది సాక్షుల జీవితంలో కావచ్చు, గొప్ప గొప్ప సాక్ష్యములు విని కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో కావచ్చు, నీ తోటి సహోదరులలో కావచ్చు, అందరి లోపల ఎంతో అద్భుతములు దేవుడు చేయడం నీ కళ్ళారా చూసిను. ఏసయ్య ఆ గుడ్డివాని లోపలనే ఒక విశ్వాసం వెతికినప్పుడు మన లోపల వెతకరా? సో ఏసయ్యకి ఏం కావాలా? ఏసయ్య నీ లోపల ఏం చూస్తా ఉన్నాడు అంటే, ఏం కోరుకుంటాడు అంటే విశ్వాసం, ఫెయిత్. కన్ను లేని ఆ గుడ్డివాని లోపల ఏసయ్య విశ్వాసంని చూస్తున్నాడు. సో ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవునికి విశ్వాసంని కనపరుచుకోవాలి, చూపెట్టుకోవాలి. బైబిల్ ఇంకో వ్యక్తి ఉన్నాడు. అదే లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, ఎంతమంది అంట? 10 మంది. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి చదవండి. దూరం నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. సో వీళ్ళు కూడా ఏం కేకలు వేస్తా ఉన్నారు? కరుణించమని కేకలు వేస్తా ఉన్నారు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పింది. వారు వెళ్ళుచుండగా శుద్ధులై. అయితే వాళ్ళు వెళ్ళుచుండగా వాళ్ళు ఏమైనారు? స్వస్థపడ్డారు. వాళ్ళందరూ కూడా 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కూడా స్వస్థపడ్డారు. 10 మందికి ఒక పని ఏం చెప్పినాడు అంటే, మీరు వెళ్ళి మీ యాజకునికి మిమ్మల్ని మీరు చూపెట్టుకోండి. ఎందుకు మీరు ఎంత స్వస్థపడ్డారో, మీరు మీ కుష్ఠరోగం వెళ్ళిపోయిందని మీరు చూపెట్టుకోండి అని చెప్పాడు. 10 మంది స్వస్థపడ్డారు. చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుతూ చూచి గొప్ప శబ్దముతో, ఒక్క నిమిషం. ఏందంట? వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూసి. మరి మిగతా 9 మంది వాళ్ళు చూసుకోలేదా? మరి ఒక్కడు ఏం చేసిండనంట? 10 మందిలో 10 మంది స్వస్థపడ్డారు. కానీ ఒక్కడు మాత్రం ఏం చేసిండనంటే, చెక్ చేసుకొని చూసి స్వస్థత పడుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు, ఆ దేవుని మహిమపరిచి మళ్ళీ తిరిగి యేసయ్య దగ్గరికి వస్తాడు. 10 మంది కదండి, 10 మందిని పంపించాడు. 10 మంది స్వస్థపడ్డారు. 10 మంది స్వస్థపడి ఒక్కడు ఏం చేసినంటే ఒక్కను చూసుకున్నాడు.
సో, నువ్వెప్పుడైనా గూడా నువ్వు దేవుడిని ఒకసారి కలుసుకున్న తర్వాత, దేవుడిని కలుసుకున్నప్పుడు వాక్యంలో దేవుడిని వెతికిన తర్వాత, నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలా? నా జీవితంలో ఏమైనా మారిందా లేదా? మారింది. చూసుకోవాలా. హల్లెలూయా! 10 మందిలో 10 మంది స్వస్థపడ్డరు. మిగతా 9 మంది గాకుండా ఒక్కడు మాత్రము స్వస్థత పడడము చూసుకొని, మళ్ళీ తిరిగి యేసయ్య దగ్గరికొచ్చిండంట. యేసయ్య దగ్గరికొచ్చి నేను స్వస్థపడ్డా అని యేసయ్యకి చూపెడతా ఉన్నాడు. అబ్బబ్బా! నాకు నేను స్వస్థపడ్డాను అని జెప్పేసి దేవుడిని గొప్ప శబ్దంతోని దేవుడిని మహిమపరుస్తా ఉన్నాడంట. చూద్దాం ఇక్కడ యేసయ్య ఏమంటాడో చదవండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన హ్మ్. పాదముల యొద్ద సాగిలపడెను. హ్మ్. వాడు సమరయుడు. హ్మ్. అందుకు హ్మ్. యేసు 10 మంది హ్మ్. శుద్ధులైరి కారా? ఆ 10 మంది 9 గదా! ఎక్కడ? యేసయ్య షాక్ అయితా ఉన్నాడు. ఏంటంటే 10 మంది గదా ఉన్నది. 10 మంది గదా స్వస్థపడ్డది. చదవండి. ఆ 9 ఎక్కడ? ఆ ఆ! 9 మంది ఎక్కడ? చూసిర్రా? 10 మంది గదా స్వస్థపడ్డది. మిగతా 9 మంది ఏర్రి. మిగతా 9 మంది విశ్వాసం ఏమైంది? విశ్వాసం అనంటే దేవుడిని నమ్మడమే గాదండి. దేవుడు నీకు కార్యం జేసిన తర్వాత దేవుని దగ్గరనే నిలిచి ఉండడం. కొంతమంది ఓన్లీ వాళ్ళకి సమస్యలొచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సమస్యలు ఎళ్ళిపోయిన తర్వాత దేవుడు గుర్తుకు రాడు. సమస్యలు ఉన్నంత సేపు దేవా, దేవా, దేవా అని షికార్లకు పోతాడు. ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఆ ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ సమస్యలు ఉన్నంత సేపు వేరే వాళ్ళకి మాత్రము తోటి సహోదరులకి ఈ విషయం గురించి ప్రార్థన చేయి, ఈ విషయం గురించి ప్రార్థన చేయి. నా జీవితంలో ఈ అప్పు ఉంది. నా జీవితంలో ఈ సమస్య ఉంది. దీనికోసం ప్రార్థన చేయి. అని చెప్పేసి ఇతరులకి ప్రార్థన అవసరం లేదు సార్. ప్రార్థన చేయమని అడుగుతారు. సమస్యలు పోయిన తర్వాత అలా ఫోన్‌లు కూడా అయితారు తెలుసా? ఎవరైతే నీతోని ప్రార్థన చేపించుకుంటారో వాళ్ళకి ఆ సమస్య తీరిపోయిన తర్వాత నువ్వు వాళ్ళకి తిరిగి ఫోన్ చేస్తే నీ ఫోన్ కూడా ఎత్తరు. అనుభవంతోని చెప్తున్నా నేను. హల్లెలూయా! సో, నీ జీవితంలో దేవుడు నీది ఒక కార్యం జేసినప్పుడు, నేనొక సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత, నువ్వు మళ్ళీ దేవుని దగ్గరికి రావాలా. ఆ 10 మందిలో 10 మంది స్వస్థపడితే, ఒక్కడొచ్చిండంట రిటర్న్. మిగతా 9 మంది ఇప్పుడున్న క్రైస్తవుల పరిస్థితి గూడా ఇంతే. 10 మంది ఆశీర్వదింపబడితే, ఎవడో రిటర్న్ చర్చికి మళ్ళా ఒకడొస్తాడు. అరే! దేవుడు నన్ను ఆశీర్వదించిండు గదా! దేవుని కోసం నేను నిలబడాలి గదా! సంఘంకి వెళ్ళాలి గదా! వాక్యాన్ని ధ్యానించాలి గదా! దేవునికి నేను నమ్మకముగా జీవించాలి గదా! అని ఒకడుంటున్నాడు 10 మందిలో. నువ్వు ఆ ఒక్కనిలా ఉండు గాని మిగతా 9 మందిలా ఉండకు. హల్లెలూయా! ఎందుకనంటే మిగతా 9 మందే ఈ ఒక్క 10కి 10 మంది స్వస్థపడితే మిగతా 9 మందేమో వాళ్ళ జీవితం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే మిగిలిన ఒక్కడేమో దేవుని గురించి మాట్లాడుతున్న దేవుని మహిమ పరుస్తా ఉన్నాడు. హల్లెలూయా! సో, దేవుడు నీకొక కార్యం జేసినప్పుడు, నువ్వు దేవునికి దూరం అవ్వడానికి వీల్లేదు. దేవునికి సన్నిధిలోనే దగ్గరలోనే ఉండవు. కొన్నిసార్లు నీ యొక్క అద్భుతం లేట్ అవ్వచ్చు. కొన్నిసార్లు నువ్వేదైతే అద్భుతం కావాలనుకుంటున్నావో అది లేట్ అవుతుండొచ్చు. నువ్వప్పుడు దేవుడు నాకు చేయట్లేదు. దేవుడు నాకు అందరికి కార్యములు చేస్తున్నాడు గానీ, దేవుడు నాకు చేయట్లేదు. నేనింకా వేచి చూస్తా ఉన్నా అని జెప్పేసి డిస్కరేజ్ అవ్వొద్దు. మేబీ గాడ్ వాంట్స్ టు టీచ్ సంథింగ్ టు యూ. దేవుడు నీకేదైనా నేర్పించాలనుకుంటా ఉన్నాడు ఆ సమయంలో. సమ్ కైండ్ ఆఫ్ నీకు తెలవని ప్రైడ్ ఉండొచ్చు నీ లోపల. ఒక గర్వం. ఎవ్వని గర్వము వానికి తెలవదండి. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. నాకు గర్వం లేదు, నాకు గర్వం లేదు అనుకుంటారు. ఎవరి గర్వం వాళ్ళకి కనపడదు. నీ కళ్ళు నీకు కనబడతాయా చూసుకుంటే? వేరే వాని కళ్ళు కనబడతాయి. అట్లనే సేమ్ అట్లనే నీ గర్వం నీకు కనబడదు. ఎందుకంటే నీ గర్వంతోని చూస్తూ. నా గర్వం నాకు కనపడదు. నా కళ్ళు నాకు ఎలా అయితే కనపడవో, నా గర్వం నాకు కనపడదు. హల్లెలూయా! సో, దేవుడు కొన్ని విషయాలని నేర్పిస్తాడు. సో, లెర్న్. మీరక్కడ చూస్తే ఇందాక గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించు అన్నాడు గదా! యేసయ్యని స్వస్థపరిచిన తరువాత కింద ఏమని ఉంటదనంటే, వాడు దేవుని మహిమపరిచి ఆయనని వెంబడించెను అని ఉంటది. దేవుని మహిమపరిచి ఆయనని వెంబడించెను అని ఉంటది. హల్లెలూయా! సో, ఆ గుడ్డివాడికి ఒక ఆప్షన్ ఉంది. చూపు పొందుకున్న తర్వాత యేసయ్య వానికి చెప్పలే, "నువ్వు నా వెంటనే రా. నా దగ్గరికి రా. నన్నే వెంబడించు" అని యేసయ్య ఏం చెప్పలే. కానీ ఆ గుడ్డివాడు ఒక చాయిస్ తీసుకున్నాడు. నాకు చూపొచ్చింది గదా! నేను ఈయనను వెంబడిస్తా. యేసయ్యని నేను వెంబడిస్తా.
ఇప్పుడు అదొక ఆప్షన్ ఉంది. నేను అక్కడికి వెళ్తా. నేను మా ఇంట్లో వాళ్ళని చూస్తా. నేను ఈ ఊరిని చూస్తా. ఈ యొక్క సిటీని చూస్తా. చిన్నప్పటి నుండి నేను ఏది చూడలే. నాకు చూపు లేదు. ఈరోజే నాకు చూపొచ్చింది కాబట్టి నేను ప్రపంచాన్ని చూస్తా. ప్రపంచం ఎంత అందంగా ఉందో చూస్తా. బీచ్‌ని చూస్తా. అది చూస్తా. ఇది చూస్తా అని అనుకోలే అతను. హల్లెలూయా! అంటే అతడేంటిది? అతనికి దేవుడు అతనికి చేసిన కార్యంను బట్టి అతను దేవునికి నమ్మకముగా ఉన్నాడు. మనం గూడా ఎట్లుండాలంటే, దేవుడు మనకి జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి దేవునికి మనము నమ్మకముగా ఉండాలి. నో మ్యాటర్ నిన్ను మనుషులందరూ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నిన్నందరిని తప్పు అని నిందిస్తుండొచ్చు. నువ్వు చేసేదే తప్పు అని అంటుండొచ్చు. నీ మీద అనరాని నిందలేస్తుండొచ్చు. స్టిల్ నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాల. మళ్ళా అబ్బా! నేను నీ పని గదా చేస్తున్నా. నేను నిన్ను గదా నమ్ముకొనున్నా. మనుషులెందుకు ఇట్లా ఉన్నారు? అందరూ నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతా ఉన్నారు? అందరూ ఎందుకు నన్ను ఈ విధంగా తిడతా ఉన్నారు? నిందలేస్తా ఉన్నారు. నేను నీ పని గదా చేస్తున్నది అని జెప్పేసి తిరిగి దేవునికి దూరం అవ్వద్దు. దేవుడిని ప్రశ్నించొద్దు. చాలా మంది చేసే తప్పది. బట్ నో. నిన్ను ఎవరు వదిలేసి వెళ్ళినా నువ్వు మాత్రం దేవునికి నమ్మకముగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకముగా ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గరికి వచ్చి తీరుతారు. హల్లెలూయా! మనుషులెలా అంటే ఒక దైవజనుడు చెప్తారు. ఈరోజు నిందలేస్తారంట, రేపు దండలేస్తారంట. ఈరోజు దండలేసిన చేతులతోనే రేపు నిందలు గూడా ఏస్తారన్నమాట. సో, నువ్వు మనుషులను బట్టి నడుచుకోవద్దు నీ జీవితంలో. దేవుడిని బట్టి నడుచుకో. నువ్వు దేవుడిని బట్టి నడుచుకుంటున్నప్పుడు నో మ్యాటర్ ఎంతమంది వస్తున్నారా? ఎంతమంది పోతున్నారా? నీ జీవితంలో ఎంతమంది నిల్చుంటున్నారా? అసలు నువ్వు మనుషులను పట్టించుకోవద్దా. నువ్వు మనుషులను పట్టించుకున్నప్పుడు ఏమైపోతదంటే, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడం మర్చిపోతావు. ఇది అనుభవం. అదే ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోషపెట్టాలనుకుంటావో, నువ్వు గూడా సంతోషంగా ఉంటావు. నువ్వెప్పుడైతే మనుషులను బట్టి నువ్వు మనుషులను సంతోషపెట్టాలనుకుంటావో, నీకు సంతోషం అనేది ఉండదు. నీకు పీస్ అనేది ఉండదు. హల్లెలూయా! సో, ట్రై టు ఇంప్రెస్ ఓన్లీ గాడ్, నాట్ పీపుల్. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. దేవునికి నచ్చినట్టుగా ఉండు. బే మీ ఇంకొక పక్కన ఉన్నవాడు నిన్ను ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా, ఉంటాడా, పోతాడా అది వానిష్టం. కానీ నీ పనేంది అనంటే దేవుడికి నమ్మకంగా ఉండడం. దట్ ఈస్ యువర్. హల్లెలూయా! సో, దేవునికి నమ్మకముగా ఉంటుంటాం. 10 మంది స్వస్థపడితే ఒక్కడొచ్చిండు. నువ్వు ఆ ఒక్కనిలాగా ఉండు. మిగతా 9 మందిలాగా ఉండు. సో, దేవుడు నీకు చేసిన కార్యములన్నీ ఎల్లప్పుడూ గూడా జ్ఞాపకం జేసుకో. ఎందుకనంటే అవి నీకేం చేస్తాయంటే నీకు విశ్వాసంని పెంచుతాయి. నేనింకా స్టిల్ హోల్డ్ ఆన్ వెయిట్ దేవుడు కార్యం చేశాడని ఆ వాక్యము ఆ యొక్క కార్యంలో నీకు బోధిస్తాయి. హల్లెలూయా! అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన తర్వాత ముగించుకుందాం. క్లోజ్ ఆర్ ఐస్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ నీకే వేలాది స్తోత్రములు తండ్రి. థాంక్ యూ ఫాదర్ లార్డ్. థాంక్ యూ జీసస్ లార్డ్. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరి నిమిత్తం తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి. ఇంతమంది కూడుకొని ఉండగా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటే వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినావు తండ్రి ఫాదర్. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా వీరిని ఆశీర్వదించండి తండ్రి. వారి హృదయ వాంఛలు ఏమైనావో నీవు ఎరిగిన వాడవు తండ్రి యేసయ్య. నీకన్నీ తెలుసు గనుక తండ్రి. హీల్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. బ్లెస్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఫాదర్. గ్లోరబా కషికేందు నమ్మకతురబా ప్రియాకీల నమ్మక సెకండ్ నమ్మకతురబా. ప్రతి అప్పుని కొట్టివేసేయమని తండ్రి ఇస్తున్నాము. క్యాన్సిల్ ఎవ్రీ డెట్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. అద్భుత రీతిగా వారి అప్పులు తీర్చివేయబడును గాక తండ్రి యేసయ్య. థాంక్ యూ ఫాదర్ లార్డ్. థాంక్ యూ జీసస్ లార్డ్. ఎవరు ఎంత నొప్పితోనో ఎంత వ్యాధితోనో నడుస్తారు సంపూర్ణంగా స్వస్థపరచండి. హీల్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఫాదర్. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత గనుక తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి యేసయ్య. థాంక్ యూ ఫాదర్ లార్డ్. థాంక్ యూ జీసస్ లార్డ్. థాంక్ యూ ఫాదర్ లార్డ్. థాంక్ యూ జీసస్ లార్డ్. మేము తండ్రి మిగతా 9 మంది వారి వల్లే ఉండకుండా ఆ ఒక్కడైనా నమ్మకమైన వాడిగా ఉండున్నట్టుగా తండ్రి మేమందరం కూడా మీకు నమ్మకమైన వారుగా ఉండుదుముగా తీస్తున్నాము ఫాదర్. టీచ్ దెమ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడి గొప్ప అద్భుత కార్యములు చేసి తండ్రి యేసయ్య ఈ మీటింగ్ నిర్వహిస్తున్న వారందరినీ కూడా గొప్పగా
ఆశీర్వదించండి. డేవిడ్ ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈ మీటింగ్ ని కనగించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ మీటింగ్ ని ఇంకా 10, 20, 30, 100, 1000 లక్షలగున్నట్లుగా ఆశీర్వదించండి యేసునామములో. ఇంక్రీజ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఇంక్రీజ్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈ యొక్క చిన్న మందని తండ్రి సయ్య పెద్ద మందగా మార్చండి తండ్రి సయ్య. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. గొప్ప అద్భుత కార్య వీరి జీవితంలో చేస్తండి. గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్న మయంపరచమని నా జోడ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.